షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈ రోజు అయితే నేను శ్రీజ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఫ్యామిలీ అంతా యంగ్స్టర్స్ ఉన్నారని అనుకుంటున్నారు కదా. బేసిక్గా మనం శ్రీజ ఇన్స్టా పేజ్లో చూస్తే యంగ్స్టర్స్తో ఫెస్టివల్ టైంలో కూడా బావలతో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్తో చాలా రీల్స్ చేసింది కదా. సో మరి ఆ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారనమాట. చూసారా, మా మెయిన్ గెస్ట్ శ్రీజకి మావయ్య కూతురు అవుతుందంట. బుడ్డది చూసారా, ఇంటర్వ్యూలో కూర్చుంది. అసలు నన్ను అడగకుండా మీరు ఎలా మాట్లాడతారు అనేది ఇక్కడ కోపం వచ్చింది. ఓకే మేడం, ఓకే, మీరు మాట్లాడాక మేము మాట్లాడతాము, ఓకే అని చెప్పింది. హాయ్ మ్యామ్. హలో, హాయ్ హాయ్. బా, ఏం టైమింగ్ అమ్మా నీది, ఎక్సలెంట్ టైమింగ్. హాయ్ అనగానే చూసావా, అది చాలు మాకు. యా, సో మొత్తానికైతే ఫైనల్గా మా లిటిల్ గెస్ట్తో స్టార్ట్ చేసేసాము. మనం ఆల్రెడీ ఒక రీల్లో చూసాము, సిగ్గుపడుతూ మొగమాటం పడుతూ అమాయకంగా తల కిందకి దించుకుంటూ ఉన్న హీరో అనమాట. శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉంది కానీ పాపం బయట ఒకవైపు ల్యాప్టాప్లో వర్క్, ఇంకొక వైపు శ్రీజ వర్క్స్. అలా పాపం మేనేజ్ చేస్తున్నాడు డే అండ్ నైట్. పాపం మా తమ్ముడికి 3 hours స్లీప్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు అనమాట. సో హాయ్ నాన్న, నీ పేరు? ప్రణీత్. హాయ్ ప్రణీత్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఎలా ఉంది హడావుడి, ఎలా అనిపిస్తుంది ఎవ్రీడే మీతో పాటు తిరుగుతూ అల్లరి చేస్తూ మాట్లాడుకుంటూ గెట్ టుగెదర్స్ లో సందడి చేసే శ్రీజ 15 days అగ్ని పరీక్ష టాస్కుల్లో అన్నిటిలో కూడా అటెన్షన్ ని గ్రాప్ చేస్తూ మెల్లిగా ఒక పెద్ద స్టెప్కి ఎక్కింది. ఇంటర్నేషనల్ నేషనల్ రియాలిటీ షోలో తను ఏంటి అని కొన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా శ్రీజన్ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అక్క. అంటే లైక్ మొన్నటి వరకు మాతోనండి, ఇప్పుడు టీవీలో కనిపించేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ బయట అందరూ కూడా రికగ్నైజ్ చేసి శ్రీజ కజిన్, శ్రీజ మీ ఫ్యామిలీ అంటుంటే లైక్ ఇట్ ఫీల్స్ గుడ్. ఇదిగో రేపటి నుండి వీడియో రిలీజ్ అయిన తర్వాత బావా అని పిలుస్తారేమో అందరూ కదా. యాక్చువల్లీ తను నాకన్నా పెద్దది, 1 month కదా, 30 days ఎప్పుడు లేదు. కానీ అలా కజిన్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ అవుతుంది, ఇంత అల్లరి చేస్తూ ఇలా చాలా ఒక ఫ్యామిలీ అంతా ఇలా ఉంటేనే బాగుంటుంది సందడిగా. హాయ్ హాయ్ లిటిల్ గెస్ట్, ఓటేసారా? అమ్మో నా మైకే, వద్దమ్మా. అక్కడేమో శ్రీముఖి గారి చైర్ పట్టుకుంది, నువ్వేమో నా మైక్ని పట్టుకుంటున్నావు. సో పాప కూడా మాట్లాడుతుందంట, శ్రీజ గురించి చెప్తుందంట. సో మైక్ అడుగుతుంది, కొంచెం వీళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం, ఓకే? అంతవరకు కీప్ క్వైట్. ఎలా ఉంది శ్రీజ గేమింగ్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా అర్రే ఈ టాస్క్లు ఇలా చేసుంటే బాగున్నావు, ఇలా మాట్లాడుంటే బాగున్నావు అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు, తను ఏం చేసినా మంచిగానే అనిపిస్తుంది. తను బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా అట్లానే ఉంది. అండ్ ప్రతి టాస్క్ బాగా ఆడుతుంది, తను 100% ఇస్తుంది, మంచిగా ఉంది. యాక్చువల్లీ ఎట్లా ఉందో సేమ్ ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. యాక్చువల్లీ అందరు ఇదే మాట చెప్తున్నారు. నువ్వు హైదరాబాద్ నుంచి ఈ రోజు వచ్చావు కదా, నేను యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళందరూ ఇంట్లో ఎలా ఉందో మా శ్రీజ సేమ్ అక్కడ ఆన్ టీవీలో కూడా అలానే ఉంది అంటారు. సరే, అయితే ఇక్కడ 2 ఉన్నారు. ఈ 2 కజిన్స్ చాలా బెస్ట్ ఎవ్రీథింగ్ షేర్స్ మీ ఇద్దరితో అని చెప్పి నేను విన్నాను. సో శ్రీజ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి. ఓపెన్ బుక్ అక్క, అంటే అట్లా సీక్రెట్ ఓపెన్ బుక్. నేను అది అడగట్లేదు, మీరు చేసే కొన్ని అల్లరి పనుల్లో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన ఒక గ్యాంగ్ అందరూ కలిపి చేసిన ఒక అల్లరి పని. ఇంట్లో తెలియకుండా అంటే మేబీ నైట్ రైడ్స్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్పకుండా. లేదా రీసెంట్ టైమ్స్ లో చేసింది ఏంటి అని అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళింది అగ్ని పరీక్షకి, ఆడిషన్ కి. ఓకే, అది యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ రివీల్ చేసేసారు. సీక్రెట్ ఏంటి అంటే మా ఎవరికి తెలియకుండా అగ్ని పరీక్షకి వెళ్ళింది అనే ఒక రివీల్ అయితే తెలిసిపోయింది. సో మాకు అది వద్దు, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్. అంతకుమించి ఇంకేం లేదక్క. అన్ని లైక్ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అంతా చాలా ఫ్రీ ఉంటాం, ఓపెన్ ఉంటాం. ఏం డిస్కస్ చేసుకున్నా సో అట్లా ఏమి ఉండదు. లైక్ ఏం డిస్కస్ చేసుకున్నా అందరం కలిసి డెసిషన్స్ తీసుకుని అట్లానే చేస్తాం. సో ఎప్పుడైనా ఏమైనా సర్ప్రైజెస్, బర్త్డే సర్ప్రైజెస్ ఇలాంటి ప్లానింగ్స్ ఉంటాయి కదా మీకు? అది మా ఫ్యామిలీలో అసలు వర్కౌట్ అవ్వక. ఏంట్రా అంత పెద్ద మాట అనేసారు? సర్ప్రైజెస్ వర్కౌట్ అవ్వక. ఎందుకని? ఎందుకంటే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా ఒకరు చెప్పకపోయినా అలాంటి చిన్నోళ్ళైనా వెళ్ళి స్వీటీ అక్క వాళ్ళ పైన ఇట్లా డెకరేషన్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని చెప్పేస్తారు. సర్ప్రైజెస్ అనేవి అసలు వర్కౌట్ అవ్వవు యాక్చువల్లీ. అలా చేసి ఫ్లాప్ అయిన ఒక సర్ప్రైజ్ చెప్పండి. అన్ని
ప్రతి బర్త్డే పార్టీ అంతే. ఎవరి బర్త్డే పార్టీని సర్ప్రైజ్ గా అనుకుంటే డిస్గస్టింగ్ గా చేసి సర్ప్రైజెస్ రివీల్ అయిపోయింది ఎవరిది? యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ అంటే రీసెంట్ గా తను లాస్ట్ ఇయర్ బర్త్డేకి అదే లైక్ మొన్న లాస్ట్ అక్టోబర్లో వాళ్ళ మమ్మీ బర్త్డేకి తనకి ఏమైనా ఫస్ట్ వచ్చి షేర్ చేయడం మా మమ్మీతో బాగా అలవాటు అనమాట. తనకి ఏ చిన్నదైనా ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మా మమ్మీతో షేర్ చేయడం అలవాటు అనమాట. సో మా ఇంటికి వచ్చి మా ఇద్దరికి చెప్తూ ఉంటుంది అనమాట ఏమైనా తీసుకోవాలని. సో మా మమ్మీ బర్త్డే ఉంది కదా, ఇట్లాగా 50th బర్త్డే సంథింగ్, నేను సర్ప్రైజ్ చేయాలి మా మమ్మీకి, ఇట్లాగా ఏదైనా ఐడియా ఇవ్వండి అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా, వాళ్ళ మమ్మీ మా మమ్మీ. సో ఆవిడకి ఏమి యూజ్ ఉంటుందో వీడికి తెలుస్తూ ఉంటుంది. సో అట్లా తెలుసుకొని బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా, నల్ల పూసలు, పెద్దది తీసుకొని ఒక ఇక్కడే ఈ ప్లేస్లోనే కూర్చొని ఒక కేక్ మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో పెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది వాళ్ళ మమ్మీకి. అది ఒకటే తెలియకుండా జరిగింది. ఇచ్చి కేక్ కట్ చేసినంత వరకు తెలియదు అనమాట వాళ్ళ మమ్మీకి. ఇచ్చి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బాక్స్ లో పడి తీసి ఫ్లవర్స్ మధ్యలో ఇలా పడింది. అది పడి ఇట్లా నెక్కమే పడింది. వావ్, అది సర్ప్రైజ్. సూపర్. సో అది మరి మీ కళ్ళంటే వాటర్ ఎందుకు వస్తున్నాయి? నాకేం లేదక్క. సో అది మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిందో? అది ఆబ్వియస్లీ అంతే కదా, మేము అందరం అనుకునే ప్లాన్ చేస్తాం ఏమైనా. ఓకే. సో అట్లా అది ఒక్కటే కొంచెం ఫెయిల్ అవ్వకుండా జరిగిన సర్ప్రైజ్ అనమాట. సో ఎక్సలెంట్ సర్ప్రైజ్. సూపర్. అండ్ శ్రీజాలో మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి? నాకంటే లైక్ ఏదైనా మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం. అంటే అమ్మాయిలు మేమిద్దరమే కదా, వీళ్ళందరూ చిన్నోళ్ళు లైక్ పెద్దవాళ్ళు, అంటే వీళ్ళంతా పెద్దవాళ్ళు షేర్ చేసుకుంటాం. తను ఏంటంటే ఐదర్ తనకి ప్రాబ్లం ఉన్నా ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎమోషనల్లీ వీక్ అవ్వదు. ఏదైనా ఫస్ట్ థింగ్ తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ అంటే స్వీటీ 100%. వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యామిలీ అందరిలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము అందరం కలిపి ఉంటాం అనమాట. సో జాయింట్ ఫ్యామిలీ కదా, ఎవరింట్లో ప్రాబ్లం ఉన్నా మిగతా 20 మెంబర్స్ అటెండ్ అవుతూనే ఉంటాం. బట్ ఏంటంటే స్వీటీ వాళ్ళ ఇంట్లో స్వీటీ ఒక మెయిన్ పిల్లర్లా అనమాట. అంటే లైక్ తను ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా భయపడదు, తనే స్ట్రాంగ్గా ముందు నిలబడుతుంది. సూపర్. ఇది చాలా గుడ్డెస్ట్ థింగ్ అనమాట. బేసిక్గా ఒకప్పుడు ఏంటంటే ఇంట్లోకి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ ఫాదరు తర్వాత బ్రదర్ అలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఫాదర్తో పాటు ఈక్వల్గా డాటర్ కూడా బ్యాలెన్స్. అంటే ఐదర్ జాబ్కి వెళ్ళడం కానీ, లేదంటే అర్నింగ్స్ లో కానీ, లేకపోతే ధైర్యం చెప్పడంలో కానీ పేరెంట్స్ కి ఒక తను డాటర్ బ్యాక్ బోన్ అన్నమాట. అన్నమాట. సూపర్. సో దట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్, అంతేనా? సూపర్. శ్రీజాలో నీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? శ్రీజాలో నా ఫేవరెట్ క్వాలిటీ ఏంటంటే తను ఏదైనా అనుకుంది అని అంటే అది సాధిస్తుంది అనమాట. అంటే లైక్ అది ట్రబుల్ షూట్ చేసి ఏం కావాలన్నా లైక్ నైట్ అంతా మేల్కొని ఉండాలన్నా అది అయిపోవాలన్నమాట. ఒక టాస్క్ స్టార్ట్ చేసింది అని అంటే అది ముట్టుకోలేదు అని అంటే అది అక్కడ ఉండిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసింది అని అంటే అది అయిపోవాలి ఇంకా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఇంకా ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఐ లైక్. సూపర్. అండ్ ఇంకొక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షకి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళింది సెలెక్టర్. కానీ అగ్ని పరీక్ష టాస్క్లు చేసేటప్పుడు కానీ, లేకపోతే అగ్ని పరీక్ష ఎంటైర్ ట్రావెల్ విషయంలో ఏం చెప్పింది? సో అంటే మా ఇద్దరికి కొంచెం ఐడియా ఉండింది. హైదరాబాద్ బేసిక్ గా ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అని చెప్పింది. సో అది చూసారా, అసలైన దొంగ. అక్కడ ఒక దొంగ ఉంటే ఇక్కడ ఇంకొక దొంగ. ఓకే. సో ఆఫీస్ బెంగళూరు, నేను వెళ్తుంది హైదరాబాద్. ఇంట్లో అందరికి హైదరాబాద్ అని చెప్పింది. సో వాళ్ళు ఆఫీసర్ కదా అని లైట్ తీసుకున్నారు. సో మేము అడిగాము, లైక్ తెలుసు ఫస్ట్ రౌండ్ అయింది అని. సో ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి వెళ్తున్నావు కదా, ఓకే లైక్ చెప్తాం కదా ఆబ్వియస్లీ మంచిగా ఆడు అట్లా అని చెప్తాము. బట్ షీ ప్రూవ్డ్ ఇట్. షీ ప్రూవ్డ్ హెర్ సెల్ఫ్ అక్కడ. లైక్ వాళ్ళు ఏమి ఇచ్చిన టాస్క్ కానీ, ఇంకా గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇంకా వాళ్ళు పెట్టిన టాస్క్ కానీ అన్ని కూడా చాలా మంచిగా ఆడింది. చూసే ఉంటారు చూసాము. అండ్ స్టేజ్ మీద అగ్ని పరీక్షలో 15 ఎపిసోడ్స్ వచ్చాయి. సో ఎవ్రీ ఎపిసోడ్ లో శ్రీజాలో కనిపించిన చేంజింగ్ ఏంటి? ఏం చేంజ్ లేదు అక్క. లైక్ ఇంట్లో ఎట్లా ఉందో అట్లానే ఉంటది. ఇప్పుడు ఇంట్లో ఏమైనా డిస్కషన్ వచ్చినా కూడా తను అట్లానే మాట్లాడుతుంది, అట్లానే ఇనిషియేటివ్ తీసుకుంటది. సో బేసికలీ షీఈస్ వాట్ షీఈస్, అంతే. సూపర్. సో మొత్తానికైతే సూపర్ ఉందంట. అక్కడ ఎంత కామ్ గా, ఎంత సైలెంట్ అయిపోయింది కదా, ఎంత కంట్రోల్ చేసుకొని పాప వాయిస్ ని కంట్రోల్ చేసుకొని. ఒక రియాలిటీ షో మన రియల్ వాయిస్ ని పెట్టకూడదని పాపం చాలా స్లోగా మాట్లాడుతూ, స్లోగా ఆడుతూ, చాలా బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటుంది పాపం. ట్రూ. సూపర్. నీ స్టైల్లో ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ స్వీటీ. ఇప్పటివరకు ఆడిన గేమ్ చాలా మంచిగా ఆడుతున్నావు. లైక్ యు ఆర్ వాట్ యు ఆర్. లైక్ నువ్వు ఇంట్లో ఎట్లా ఉన్నావు అట్లానే ఉన్నావు. సో జస్ట్ బీ హౌ యు ఆర్ అండ్ కప్ పట్టుకొని బయటకు వచ్చి. సూపర్. ఇదంతా ఓకే. ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది నీకు ఏమైనా అనిపించిందా?
లేదక్క ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వదు తనంత ఈజీగా. తను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరు ఇన్పుట్స్ తీసుకున్నా అంటే బేసిక్ గా ట్రోల్స్ లో కానీ కమెంట్స్ లో కానీ అరే ఏముంది అర్జెంట్ గా ప్రియాని ఎలిమినేట్ చేసేయండి రా బాబు, ప్రియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది శ్రీజాని, శ్రీజ బాగా ఆడుతుంది, శ్రీజ కరెక్ట్ గా ఆలోచిస్తుంది, కానీ ప్రియా అనే పర్సన్ శ్రీజాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చాలా మంది జనాల్లో అది కనిపిస్తుంది, వినిపిస్తుంది. కమెంట్స్ లో పెడుతున్నారు శ్రీజాని ఈ గేమ్ నువ్వు ఆడు, శ్రీజ నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు, ప్రియ మాటల్ని ఇది చెయ్యొద్దు అని చెప్పి చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో దానికి మీరు ఏమంటారు? ఒక 24 hours లైవ్ లో మనం ఓన్లీ 1 hour చూస్తున్నాం. సో మనం ఏం చూసినా 1 hour బట్టి మనం చూసి జడ్జ్ చేస్తాం బేసిక్గా ఆ షో. సో లైక్ నేనేం చెప్తా అంటే తను బేసిక్గా ఇన్పుట్స్ తీసుకోవడంలో తప్పలేదు, ఇన్పుట్స్ తీసుకుంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, తను ఏం చేస్తే మంచిగా ఉంటుంది, తను ఏం చేస్తుంది అనేది తను చూసుకుంటుంది. ఇన్పుట్స్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అయితే నేను అనుకోను. సూపర్. హాయ్ హాయ్ శ్రీజాకి మీరు పిన్ని పిన్ని అవుతారు. సో మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి మీ హస్బెండ్, మా మీడియా కాబట్టి. సో శ్రీజాకి పిన్ అవుతారు. శ్రీజాలో మీకు ఇష్టమైన ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? తను ఎవరితోనైనా సరే బాగా కలిసిపోద్ది, చాలా సరదాగా ఉంటది, మంచిగా ఉంటది, మంచిగా ఉంటుంది. సో గేమ్ ఎలా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. బాగా ఆడుతుందా? సో ఆ స్టేజ్ మీద మీరు చూసినప్పుడు కానీ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు, ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది మాకు. ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుందా? బాగా బాగా మాట్లాడుతుంది. అది ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళాక వేరే విధంగా నోరు తగ్గించుకొని అది మాట్లాడలేదు. మా దగ్గర ఎలాగ ఉంటుంది అక్కడ కూడా అలాగే ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హాయ్ అక్క, ఏమవుతారు మీరు శ్రీజాకి? స్వీట్ సిస్టర్ సిస్టర్ అవుతారు. అత్తని అత్త మావయ్య వాళ్ళ వైఫ్. మావయ్య వాళ్ళ వైఫ్. అత్త అంటే నమ్ముతారా? అక్క అంటే నమ్ముతారా? ఎస్. సో మీ పేరు? అనుష. అనుష గారు, శ్రీజ అందరూ శ్రీజాలో ఫేవరెట్ క్వాలిటీస్ అన్ని చెప్పారు కదా. సో శ్రీజ ఈ 14-15 days ఎపిసోడ్స్ లో ఈ ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేది అనిపించేది ఏంటి? ఏంలే, బాగా ఆడుతుంది గేమ్, చాలా యాక్టివ్ గా ఉంటది. ఇంట్లో కూడా అలా ఉంది, అక్కడ కూడా అలానే ఉంది. చెయ్యకూడదు అంటూ ఏం లేదు, బాగానే అంత కరెక్ట్ గా చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అంటారు. ఓకే, మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి శ్రీజాలో? స్వీట్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటది. యాక్టివ్ అని చెప్పకూడదు, హైపర్ యాక్టివ్ తను. ఓకే. ఇంకా హ్యాపీనెస్ అంతా ఉంటది తను చుట్టూ ఉంటే. చాలా అల్లరి అల్లరిగా బాగుంటదా. సో మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందా? ఆబ్వియస్లీ ఉంటది. తెచ్చేద్దామా మరి? నువ్వు విన్ అవ్వాలి, కప్పుతో రావాలి, అప్పుడే తాగొద్దు. ఓకే, డన్. హాయ్ ఆంటీ. హాయ్. మీరేమవుతారు శ్రీజాకి? అత్తనవుతాను. అత్త అవుతారు. సో ఇప్పటి వరకు శ్రీజాలో ఈ ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన ఎపిసోడ్ ఏంటి? చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ గా చెప్తున్నాను, తను చేసిందంతా బాగానే ఉంది, ఏది అనిపించలేదు తప్పుగా. తను బాగా చేస్తుంది, బాగా ఆడుతుంది, బాగా ఇంప్రెస్ చేస్తుంది మా అందరినీ. అంతే అంటారు? అంతే. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఒక టాస్క్, అత్త కోసం ఒకటి ఇంప్రెస్ చేసి టాస్క్ పెట్టాలి అంటే మీకోసం ఏ టాస్క్ పెట్టించుకుంటారు శ్రీజాతో? డాన్స్ టాస్క్. డాన్స్ టాస్క్ పెట్టించుకుంటారా? ఎందుకు? ఎప్పుడు పాటలు పాడుతుందో డాన్స్ చేయదా? పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది, అన్నిట్లో యాక్టివ్ గా ఉంటది తను. అన్నిట్లో శ్రీజ ఫ్యామిలీ మెంబర్ లో తనే ఫస్ట్ యాక్టివ్ లో, యాక్టివ్నెస్ లో. ఓకే. సో 100 కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100 అవుట్ ఆఫ్ 100. ఇది క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఉంటుంది అప్పుడు. 100 అవుట్ ఆఫ్ 100 వేస్తే అదేం కాదు, 100 వేయాలి అసలు. అంతే అంటారు. వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు పెట్టేసుకున్నారు. ఒకసారి చెప్పేస్తా, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య. నానమ్మ తాతయ్య. ఓకే. బట్ ఈ రోజు ఇలా ఉన్నామంటే తాతయ్య ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. తను ఇచ్చిన అప్బ్రింగింగ్ కానీ, ట్రెడిషనల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ కానీ చాలా జనరేషన్ నుండి వస్తున్నాయి అనమాట, నెక్స్ట్ జనరేషన్ అట్లా. సూపర్. సో యా, తర్వాత ఫస్ట్ డాడీ, ఓకే, డాడీ, మమ్మీ, నేను, తమ్ముడు. ఓ. సెకండ్ వచ్చేసి శ్రీజ వాళ్ళ మమ్మీ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ డాడీ, శ్రీజ అండ్ శ్రీజ వాళ్ళ అన్నయ్య. థర్డ్ వచ్చేసి శ్రీజ వాళ్ళ పిన్ని, వాళ్ళ హస్బెండ్ చిన్నమావయ్య, వాళ్ళ డాటర్ అండ్ హస్బెండ్ హనీషా అండ్ హర్ష. తర్వాత వచ్చేసి పెద్ద బాబాయ్ ఇక్కడ, పెద్ద బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లి, ఎతన్ అండ్ ఫ్యామిలీ. తర్వాత చిన్న బాబాయ్ లాస్ట్ అనమాట, పిన్ని, కాంచి, ఇంకా చిన్నది దాని ఫోటో యాడ్ చేయాలన్నమాట ఇంకా. ఓకే. అండ్ బిట్టు వీడు, బిట్టు మీ ఫేవరెట్ బిట్టు. సూపర్. సో ఇదంతా కూడా ఫ్యామిలీ వాళ్ళు అనమాట. చూసారు కదా శ్రీజ వాళ్ళ
అమ్మమ్మ గారు వాళ్ళ ఇండ్లు. సో ఇక్కడ ఉంటారు అందరూ కూడా. సో టోటల్ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఇక్కడ గ్యాలరీలో పెట్టుకున్నారు. తము శ్రీజ ఫేవరెట్ హీరో ఎవరు? శ్రీజ ఫేవరెట్ హీరో అవుతాం పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీ ఫేవరెట్ కూడా కదా? హోల్ మెగా ఫ్యామిలీ. హోల్ మెగా ఫ్యామిలీ. సో ఎప్పటి నుండి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చిన్నప్పటి నుండి నాకు తెలియని ఏజ్ నుండి కూడా ఇట్స్ ఇన్ బ్లడ్ అనుకుంటా మరి నాకు తెలిసి జనరేషన్స్ నుండి అట్లా వస్తుంది మరి. ఓకే. సో అక్కడ మేము బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ గారి యంగ్ గా ఉన్నప్పటి నుండి వాల్స్ అన్ని కూడా అతని ఫొటోస్ ఉన్నాయి. చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సో లెజెండరీ యాక్టర్స్ అందరి పిక్స్ కూడా మంచిగా పెట్టారు. అంటే ఇది ఫ్యామిలీ వాళ్ళక, అది మా ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో మూవీస్ గానీ సిరీస్ గానీ అట్లా పెట్టుకున్నాం అన్నమాట. సూపర్ సూపర్. సో పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ మరి ఓజీ రిలీజ్ అవుతుంది శ్రీజ ఫస్ట్ డే ఫస్ట్ షో అక్క. ఇట్ హ్యాస్ టు బి అంతే అంతే. ఓకే. ఇప్పటి వరకు ఏ ఫిలిం అయినా మిస్ అయ్యారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్క ఫిల్మ్ కూడా మిస్ అవ్వలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇప్పటి వరకు ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి? నా ఫేవరెట్ వచ్చేసరికి అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. ఇఫ్ ఇన్ కేస్ రీ రిలీజ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారిది ఏ ఫిలిం రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు, మీ చిల్డ్రన్ గ్యాంగ్ అంతా? ఖుషి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అలాట్. సో చూసారు కదా, మొత్తానికైతే శ్రీజ గారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఆల్మోస్ట్ మనం అందరినీ కవర్ చేసాము. సో ఇంకొక మావి మిగిలిపోయారు, సో అతను కూడా ఇప్పుడు యాడ్ అయిపోతున్నారు. సరే ఇలా వచ్చేయండి. శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళింది, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? అన్ని ఎపిసోడ్స్ చూసారా? చూస్తున్నారు. సో నాగార్జున గారితో స్టేజ్ షేర్ చేసుకున్నారు శ్రీజ, సో ఎలా అనిపిస్తుంది? గ్రేట్ అనిపిస్తుంది శ్రీజ. గ్రేట్. సో మీకు చాలా ఇష్టమైన క్వాలిటీ ఏంటి శ్రీజలో? అందరి మీద అరవడం మీకు ఇష్టం. సో మీ మీద ఎప్పుడైనా డిషన్ చేసిందా? ఇద్దరికి ఫైట్ అవుతుంటది. ఎందుకు ఎక్కువ అవుతుంటుంది ఫైట్? తనకి చేసింది నేను నచ్చదు, నాకు నేను చేసింది తనకు నచ్చదు. అమ్మో, మీరు చేసింది కూడా శ్రీజకి నచ్చదా? ఏమంటది? ఎలా ఫైట్ ఆడుతుంది? మాటలతోనే. మామయ్య అది చేయకండి అని అంటదా? అలాగే లేదు, కొద్దిగా గసిరెట్ మాట్లాడుతుంది. సో శ్రీజకి విషెస్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్ ద బెస్ట్ శ్రీజ. ఆల్ ద ఫైనల్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.